సో సాయి మరి నీ గురించి అడగాలంటే నీకు చాలా ఎమోషన్‌తో కనెక్ట్ అవుతావు నువ్వు మనుషుల దగ్గర అని చెప్పి అన్నావు కదా! మరి నీ లైఫ్‌లో ఏదో ఒక లవ్ స్టోరీ అయితే ఉండే ఉంటుంది. మరి నీ లవ్ హ్మ్. స్టోరీ ఏంటో చెప్పు? మన ప్రపంచంలోనే చేసే పెద్ద తప్పు అంటే లవ్ చేయడమే. లవ్ చేయడం పెద్ద తప్పు పని అంటావా? మరి నువ్వు కూడా అందరిని ఎమోషనల్‌గా లవ్ చేస్తున్నావు గదా! అది కూడా లవ్వే కదా! ఏదో ఒక దీనిలో రొమాన్స్ ఉండిద్ది, దానిలో రొమాన్స్ ఉండిద్దా? లవ్ డిఫరెంట్ చాలా. అది దీన్ని సింక్రనైజ్ అసలు. ఎందుకు నువ్వు ఎవరిని ప్రపోజ్ చేయలేదా? ఎవరు నిన్ను ప్రపోజ్ చేయలేదా? నా స్కూల్‌లో, కాలేజ్‌లో ఉన్నప్పుడు జరిగేది. చిన్నగా ఫ్లాష్ బ్యాక్‌లు ఉంటాయి కదా అప్పుడు. ఎందుకు నువ్వు లవ్ చేయవు ఎవరిని? అంటే వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నావు రిలేషన్‌షిప్‌కి? అంటే చాలా చూసావా? చాలా చూసా. అంటే చాలా చూస్తాం వేరే. ఇప్పుడు ఏందంటే లవ్ అనేది తప్పు కాదు ఫస్ట్ థింగ్. వాళ్ళిద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ ఉంటే లైఫ్ బావుండిద్ది. బట్ ఏంటంటే ఈ కాలంలో ఇప్పుడు చాలామంది మనసెవరు చూడట్లేదు. డబ్బు చూస్తున్నారు. వెనక పర్స్ చూస్తున్నారు కానీ ఇది చూడట్లే ఎవరు. అంతే. నాకది ఇప్పుడున్న జనరేషన్‌లో చెప్తున్నాను నేను. అంటే ఏదైనా బ్రేకప్ స్టోరీ ఉందా నీకు? ఉంది. ఎందుకుండదు? మనిషి అంటే నువ్వు ఆల్రెడీ లవ్‌లో పడ్డావు. అది కాలేజ్‌లో ఉన్నప్పుడు. ఓకే. చెప్పు మాకు గూడా. మీ ఫ్యాన్స్ ఉంటారు గదా! వినేవాళ్ళు. వాళ్ళకి కూడా తెలియాలి కదా! నీ లవ్ స్టోరీ, బ్రేకప్ స్టోరీ అంతా. ఏముంది పక్కన బెంచ్‌లో కూర్చునేది. చూస్తా ఉండేవాడిని. ఆమె చూస్తా ఉంటది. అప్పుడే డాన్స్ చేసాను కదా! బాగా చేసేవాడు అని చెప్పి అలా మాట్లాడతా సమ్మర్ హాలిడేస్‌లో నంబర్ తీసుకొని మాట్లాడతాం. తర్వాత బయటికెళ్ళడం. ఈ పార్కులు, గిరుకులు తిరిగే ఓపిక నాకు లేదు. అని నేను అసలు చెప్తా అయన్నీ నాకు నడవవు నా దగ్గర. అప్పటి నుంచి నాకు అలవాటు. అంటే నువ్వు డైరెక్ట్‌లీ పెళ్లి అని ఉంటావు. తను వద్దనుంది. ఆ! నాకు తినడానికే గతి లేదంటే మళ్ళీ పెళ్ళా? లేదు. అస్సలు లేదు. జస్ట్ ఆ టైంలో అలా నడిచింది. తర్వాత మళ్ళీ సమ్మర్ హాలిడేస్ కదా! మళ్ళీ బ్రేకప్ అయింది. సమ్మర్ హాలిడేస్ అని బ్రేకప్ అయిందా? వేరే అమ్మాయి నాతో మాట్లాడుతుందని చెప్పి ఈ అమ్మాయి ఫ్రెండ్స్ ఎవరో చెప్పారు. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ మాటలు వినేసి బ్రేకప్ చెప్పేసింది. ఓన్లీ మాట్లాడినందుకే బ్రేకపా? అదే కదా! అంటే మాతో క్లోజ్‌గా ఉంటాం. వాళ్ళ ఫ్రెండ్స్‌లో చెప్పడం ఇలా చేసేదంతా అయిపోయింది. అందుకు నేను నా లైఫ్‌లో నేను ఎవరిని ఎక్కువ నమ్మను.